హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మోహన రాగం గురించి తెలుసుకుందాం. మోహన రాగం అనేది జన్య రాగము. ఈ రాగం హరికాంబోజి రాగం నుంచి పుట్టింది. ఈ యొక్క రాగం 28వ మేళకర్త శంకరాభరణ సరిగమ పదనిసల్లో నుండి మాని స్వరాలను తీసేస్తే సరిగా పదసలు మోహన రాగం అవుతుంది. ఆ విధంగా మనకి ఇందులో 6 స్వరాలు మాత్రమే వస్తాయి కాబట్టి దీన్ని జన్య రాగం అంటారు. ఈ రాగం హిందూ సాంప్రదాయంలో ఎక్కువ వాడతారు. ఇది ప్రాచుర్యం పొందిన రాగం, ప్రజాదరణ పొందిన రాగం. దీనిలో ఉపయోగించే వాయిద్యాలు ఫ్లూటు, సితారా, సంతూరు, సేనాయి చిత్ర పరిశ్రమల్లో, నాటకాల్లో ఎక్కువ వాడతారు. ఈ యొక్క రాగము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అస్తమించినప్పుడు, గేదెలు కాచేటప్పుడు ఫ్లూటు ద్వారా వచ్చే రాగము మోహన రాగానికి చెందింది. ఉదయాన్నే కోయిల కూసినట్లుగా వచ్చే రాగము ఈ యొక్క మోహన రాగం. క్రిస్టియన్ సాంగ్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి. ఇందులో మనకి సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ సాంగ్ మోహన రాగం కాబట్టి అడవి చెట్ల నడుమ అనే సాంగ్ ఈ యొక్క రాగంలో వస్తుంది. వాయించి చూపిస్తాను మీకు. అడవి చెట్ల నడుమ ఒక జల్దరు పరిశుద్ధుల సమాజములో యేసు ఈ విధంగా ఈ పాట అనేది ప్యూర్ మోహన రాగం అనే రాగంలో వస్తూ ఉంటుంది. ఇంకొక పాట వచ్చేసి నా ప్రియుడా పాప విమోచకుడా. నా ప్రియుడా ఆ విధంగా మనకి ఈ యొక్క పాట మోహన రాగంలో వస్తూ ఉంటుంది. నా ప్రియుడా పాప విమోచకుడా అనే పాట కూడా మోహన రాగంలో వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చాలా సాంగ్స్ మనకి మోహన రాగంలో వస్తాయి. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అడవి చెట్ల నడుమ, రెండవది వచ్చేసి నా ప్రియుడ పాప విమోచకుడా. ఇందులో అన్ని పనులు వచ్చేసి నా ప్రియుడా అనే పాట కూడా మనకి ఇందులో వస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అడవి చెట్ల నడుమ, రెండవది వచ్చేసి నా ప్రియుడా అనే పాట వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓ భక్తులారా అనే పాట కూడా వస్తుంది. ఓ భక్తులారా మనమందరం. ఓ భక్తులారా అనే పాట కూడా మనకి యొక్క మోహన రాగంలో వస్తుంది. 3 నోట్స్ మాత్రమే వస్తుంది మనకి. ఆ విధంగా మనము మోహన రాగంలో అడవి చెట్ల నడుమ, నా ప్రియుడ పాప విమోచకుడా, ఓ భక్తులారా మనమందరము. ఇంకో సాంగ్స్ వచ్చేసి నీది విశ్వాసత.
స్మరించు. విధంగా చాలా పాటలు వస్తాయి. వీటన్నిటిని నోట్స్ మీకు తర్వాత పాటల్లో నోట్స్ ద్వారా అన్నీ నేర్పిస్తాను. ఇప్పుడు ఓన్లీ మీకు ఈ యొక్క రాగంలో ఏ విధంగా వస్తున్నాయనేది పల్లవి ఒకటి మాత్రమే ప్లే చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మోహన రాగం చాలా ఆలాపన చేయదగిన రాగం. మోహన రాగం చాలా మధురమైన రాగం. ఈ యొక్క రాగం చాలా వరకు మనకి హిందూ సాంప్రదాయాల్లో సాంగ్స్లలో అక్కడిక్కడ చాలా ఉపయోగిస్తారు. ఇందులో మనకి సి నుంచి బి వరకు ఏ నోట్స్ వస్తాయో చూసుకుందాం. సి మేజర్, సరిగా పద సా సదప మగరి, సరిగా పద సా సదప సదప గరి స, సరిగా రిగా. నెక్స్ట్ వన్ వచ్చేసి సి షార్ప్, సరిగా పద సా సదప గరి సా. డి స్కేల్, సరిగా సరిగా గరి సా, సరిగా పద సా సదప గరి సా. డి షార్ప్ వచ్చేసి మనకు డి షార్ప్ ఎఫ్ జి, సరిగా 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 పద సా సదప గరి సా, సరిగా పద సా సదప గరి సా. ఈ స్కేల్ వచ్చేసి సరిగా సరిగా పద సా సదప గరి సా, సరిగా రిగా మరి, సరిగా పద సా సదప గరి సా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్, సరిగా సరిగా పద సా సదప గరి సా, సరిగా పద సా సదప గరి సా, సరిగా రిగా ప. సరిగా పద సా సదప గరి సా. ఎఫ్ షార్ప్, సరిగా 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 పద సా సదప గరి సా, సరిగా రిగా ప సరిగా పద సా సదప గరి సా. ఎఫ్ మేజర్ అన్ని వైట్ కీస్ వస్తాయి, ఎఫ్ షార్ప్ మేజర్ అన్ని బ్లాక్ కీస్ వస్తాయి. సరిగా పద సా సదప గరి సా. నెక్స్ట్ వన్ వచ్చేసి జి, సరిగా సరిగా పద సా సదప గరి సా, సరిగా రిగా ప. సరిగా పద సా సదప గరి సా. నెక్స్ట్ వన్ వచ్చేసి జి షార్ప్, సరిగా 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 పద సా సదప గరి సా, సరిగా రిగా ప. సరిగా పద సా సదప గరి సా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ, సరిగా 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 పద సా సదప గరి సా, సరిగా పద సా సదప గరి సా. ఏ షార్ప్ వచ్చేసి మనకి సరిగా 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 పద సా సదప గరి, సరిగా గరి సా, సరిగా పద సా సదప గరి సా, సరిగా రిగా ప. సరిగా పద సా సదప గరి సా. బి, సరిగా పద సా సదప గరి సా, సరిగా సరిగా పద సా సదప గరి
విధంగా మనకి మేజర్ రాగం కాబట్టి మేజర్ స్కేళ్ళలోనే 12 స్కేల్లో మనం వాయించుకోవాలి. సరిగమ పదనిసలు మేజర్ స్కేల్ ఏ విధంగా వాయిస్తారో అందులో మనకి ఓన్లీ సరిగా పదన స అనే అక్షరాలు రాయిస్తే అదే మోహన్ రాగం అవుతుంది. మోహన్ రాగంలో మనకి నీది విశ్వాస్యత మా ప్రభు యేసు, అడవి చెట్ల నడుమ, నా ప్రియుడ పాప విమోచకుడా, ఓ భక్తులారా మనమందరాము. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి యేసుని నమ్మేవారు కూడా ఈ యొక్క రాగంలో వస్తుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క రాగంని ప్లే చేసి నేర్చుకొని ప్లే చేసి ఆ యొక్క సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సాంగ్స్ నోటేషన్ అనేది తర్వాత లెసన్స్లో మీకు నేర్పిస్తాను. ఈ యొక్క వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దీన్ని పంపించే ద్వారా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.